నాకు మంచం వీక్నెస్, నీకు లంచం వీక్నెస్. అమ్మో ఏంటి సార్ అటు గిల్లారు? గుర్తుండడానికి. అమ్మో 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షలు అయితే తొడపాసమే పెట్టుండేవాడుగా. ఓ ఈడు ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది పరిశ్రోళ్ళు నా బుట్టలో పడలేదు. హలో నమస్కారం అండి. నీకు నమస్కారమే. నేను చేపల చెరువు సిన్నారావు మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఆయ్ ఏం లేదండి, మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి? ఇంకొక బలు బ్యాచ్. హలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరి సార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం తాగుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు? యంగ్ మ్యాన్. అయ్యి బాబోయ్, చూడకపోవడం ఏంటండి బాబు, అది చూసే మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నాడు బొండం తాగుతున్న యంగ్ బాయ్? ఎలా ఉంటామేటండి, బొండం అయితే చాలా లేతగా ఉందండి. కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి. వద్దు మాట తారద్దు. ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి? ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్ మీరా? ఆ, అయ్యి బాబోయ్ చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. ఏండే నేను ఇప్పుడు ఎలా రావాలండి? అక్కడి నుంచి అలా చిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు, మీరేం కనబట్టలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు? ఆడింద్రుడు ఏంటండి బాబు, స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళగా ఉన్నాడు. అదే నువ్వు ఎగస్ట్రాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు. ఎవరది? అయ్యి బాబు మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా? ఇక్కడ నుంచి ఎలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనీ మీరు అలాగే లైన్ లో ఉండండి. వచ్చానండి. ఎదురుగుండా 50 అడుగుల దూరంలో థళ్ళాడిపోతూ ఒక స్పైడర్ మ్యాన్ హోర్డింగ్ లేదు? ఆడు స్పైడర్ మ్యాన్ ఏంటండి బాబు, బస్ స్టాండ్ లో జేబులు కొట్టి వాళ్ళగా ఉన్నాడు. ఇదేనయ్యా ఎదుటి వాడు అందంగా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేరు. ఆడెవడనుకున్నా నేనేరా పిచ్చోడా. అయ్యి బాబోయ్ మీరండి? పబ్లిసిటీ. ముఖం చుట్టూ కొట్టేసుకుంటే గుర్తుపట్టలేకపోయానండి. అయినా పబ్లిసిటీ కోసం ముక్కు ముఖం ఉన్న వాళ్ళు వాడుకోవాలి, కానీ మీరు యాక్ట్ చేయడం ఏంటండి? ఎవడ దొరద ఆడిది. ఇప్పుడు నీకు దొరదంలా మూడు మీద ల్యాండ్ కొనుక్కుందామని, నాకట్టాగే పబ్లిసిటీలో హోర్డింగ్లు నా బొమ్మ ఎంచుకుందాం. నాకు దొరద. నీకెందుకు? నువ్వు తొందరగా రావయ్యా. వచ్చేద్రానండి బాబు. ఇంకొక టిక్కు. ఇది టోటల్ గా మూన్ అన్నమాట. నమూనా. ఓ అదేమో మన వెంచర్ అన్నమాట. సెంటర్ లో. ఆ సెంటర్ లోది. ఆ ఫస్ట్ ప్లాట్ ఏమో షారుఖ్ ఖాన్ ది, దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది, దాని పక్కదేమో అమీర్ ఖాన్ ది. అక్కడే దెబ్బతున్నావు. అది హృతిక్ రోషన్ ది. ఓ అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేదు సార్? మన వాళ్ళెవరు ఆ స్టేజీకి వెళ్ళాలా? ఈ పక్కదేమో మల్లికా షరావత్ ది. Is it? Yes. సార్ ఎలాగైనా సరే పక్క స్థలం నాకు ఇప్పించండి సార్. అమ్మో కష్టమండి. జాగిచ్చారు ఒప్పుకోడు. అతను డబల్ ఇస్తానంటున్నాడు. నేను ట్రిపుల్ ఇస్తాను సార్. త్రిపుల చదరపు గజం 3 లక్షలు అవుతుందయ్యా. పర్లేదు సార్, ఆవిడ నా పక్కన ఉండాలి కానీ 10 లక్షలు ఇవ్వను. ఏ వ్యాపారం అంది? ఆల్బమ్ వ్యాపారం సార్. ఆల్బమ్ వ్యాపారం అంటే ఆల్బమ్ లో ఫోటోలు ఇరికిస్తుంటాం సార్, లేడీస్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంత ఇమ్మంటారు చెప్పండి అడ్వాన్స్? ఒక 20 కొట్టండి. 20 తెచ్చాను సార్ కరెక్ట్ గానే. మన హైట్ ఎంత? ఏం తగ్గిస్తారా ఏమన్నా? అది కాదు, మల్లికా షరావత్ అడిగితే చెప్పదు. 5'2" అని చెప్పండి సార్. ఇదిగో సార్ మీకు బ్యాగ్ ఫ్రీ సార్. మీకు కూడా ప్లాట్ లో రాళ్ళు ఫ్రీ. అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే మీ ప్లాట్ కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలనా? ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు. అదిగా సార్, ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి. మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్, మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు, మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్కే. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును. పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకొని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అట్ట గిల్లారు? గుర్తుండడానికి. అమ్మో 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షలు అయితే తొడపాసమే పెట్టుండేవాడుగా. ఓ ఈడోడ ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే ఇవ్వండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ఒక ప్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు.
సార్ ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్. సారు మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడికి ఆఫీస్ ఎక్కడ సార్? ఆయ్. ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా? పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద. మూన్ మీద. చంద్రుడి మీద. చంద్రుడి మీద. అవునండి. మీరు చూసారా? కుదరదండి. అయ్ బాబోయ్. ఇక్కడ కొడితే ఎల్లి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఆ? ఎల్లి మూన్ స్టేషన్లో చెప్పుకోండి. అది నా ఏరియా కాదు. ఎలాండే? సార్ మీరు అలా అనకండి సార్. మీరైతేనే ఈ కేసుని బాగా డీలింగ్ చేయగలరని మీ కాడకు వచ్చాం సార్. వాడెవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్. అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే చెయ్యి. చెయ్యి. రింగ్ అవుతోంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్ నేను బాచీని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్. బాచీని. నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యు ఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పెట్టేరా టూయ్యా. పేరు మార్చాడు గారు గొంతు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు. మీరు మాట్లాడండి. తీసుకురా. హలో నమస్తే సాబ్. ఆదాబరిసే. పూరా బరసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు 2 ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది. బాద్ మే మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా. ఎంత మంది కమ్మానరా నేను ఫ్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తు పట్టేస్తున్నాడు. సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్ అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో, ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను. పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. తొందర ఉంది. ఆ. నాకు మూన్లో ల్యాండ్ కావాలి. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము. బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫినిష్ చేయండి మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి 1,00,000 పడుతుంది. ₹1,00,000 ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి? ఇదేమైనా ఎస్టీడీనా ఐఎస్డీనా? IPSD అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైలింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి? చుట్టూ శాటిలైట్లు అయితే అబ్బా ఏమైంది? తలకు శాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది బలిసినోళ్ళు నా బుట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు. ఆశలు వదులుకోండి. సార్ ఏయ్, అంత బలిపేంటాయి మీకు? డబ్బులుంటే ఏమైనా కొనేయచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి. అది వెళ్ళండి. డబ్బులు లెక్క జనం ఏడుస్తుంటే వీళ్ళు ఎక్కువే కొట్టుకుంటున్నారు. ఏంటో చూపు. సరస్సు మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ సంతకం కావాలండి. నీకు ఎన్నిసార్లు చెప్పానే నాతో ఇలాంటి పనులు చేయించొద్దని? డబ్బు చేదా? 1,50,00,000 ఇస్తామన్నారు. ఏసీబీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారే. చూసుకోవడానికి నేనున్నానుగా. ఏంటి నువ్వు చూసేది? నా అరెస్టు అన్యాయమే. పాపం తగులుద్దే. తగలనియండి. దేవుళ్ళు అన్నది ఎందుకు? పాపాలు కడుక్కోడానికేగా. నా మాట వినవే. ఆఫీస్ లో నేను కాదంటాం, వాళ్ళ ఇంటికి వచ్చి నీకు అభిషేకం చేయటం, నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమాభిషేకం చేయటం. అమ్మో, టెన్షన్ తో బీపీ, షుగర్, థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయే. పెట్టరా? నేను పెట్టను. పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. నాకు మంచం వీక్నెస్, నీకు లంచం వీక్నెస్. తీసుకో. అబ్బా 1,50,00,000. నువ్వు బొంగో. పెట్టలేదే. తెలుగు 1